ఓం ధూం దుర్గాయై నమః. ఓం ధూం దుర్గాయై నమః. ఓం ధూం దుర్గాయై నమః. జగజ్జనని శ్రీ దుర్గాదేవి కటాక్షం మీ అందరిపై ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థిస్తూ జ్యోతిష్యమంత్రం ఛానల్కు స్వాగతం. ప్రియమైన మీనరాశివారికి నమస్కారం. ఈరోజు మనం దృక్ పంచాంగం ప్రకారం గ్రహాల సంచారం ఆధారంగా మార్చి 8 ఆదివారం, మార్చి 9 సోమవారం, మార్చి 10 మంగళవారం మరియు మార్చి 11 బుధవారం వరకు మీ జీవితంలో జరగబోయే ముఖ్యమైన పరిణామాలను తెలుసుకోబోతున్నాం. ఓం శక్తి జ్యోతిష్యాలయం. ఎక్కడి వారికైనా ఒక ఫోటో ద్వారా జ్యోతిష్యం చూడబడును, పరిష్కారం చెప్పబడును. గుప్త నిధులు కలలోకి వస్తున్నాయా? లంకెబిందెలు, ధనం, నిధుల కొరకు గురువుగారిని సంప్రదించండి. 8185066725. స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, ప్రేమ పెళ్లి, సంతానం, వ్యాపార సమస్యలు, కుటుంబ సమస్యలు, భార్యాభర్తల గొడవలు, గృహస్థలము సమస్యలు, కళ్యాణదోషం పరిష్కరింపబడును. నాగదోషం, నాగబంధన చూడబడును. ఎటువంటి సమస్యలకైనా గురువుగారు వద్ద పరిష్కారం లభించును. ఈ 4 రోజులు మీనరాశివారికి ఎంతో కీలకమైన సమయం. కొన్ని సందర్భాల్లో ఆశ్చర్యకరమైన అవకాశాలు, కొన్ని సందర్భాల్లో జీవితాన్ని మార్చే నిర్ణయాలు కూడా రావచ్చు. ఈ కాలంలో గురుగ్రహం అనుకూల దృష్టి ఇవ్వడం వల్ల మీ ఆలోచనల్లో స్పష్టత పెరుగుతుంది. చంద్రుని సంచారం కారణంగా భావోద్వేగాల్లో కొంత మార్పు కనిపించవచ్చు. శని ప్రభావం కొన్ని పరీక్షలు పెట్టినా వాటిని ధైర్యంగా ఎదుర్కొంటే మీరు విజయాన్ని అందుకోవచ్చు. అందుకే ఈ వీడియోను పూర్తిగా చివరి వరకు చూడండి. మధ్యలో స్కిప్ చేయకుండా చూస్తేనే ఈ 4 రోజుల పూర్తి రహస్యాన్ని మీరు తెలుసుకోగలుగుతారు. ప్రియమైన ప్రేక్షకులారా, ముందుగా ఒక చిన్న అభ్యర్థన. మీరు మా ఛానల్కు కొత్తగా వచ్చి ఉంటే వెంటనే జ్యోతిష్యమంత్రం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో ఈ వీడియోను షేర్ చేయండి. మీ ఒక్క లైక్, ఒక్క షేర్ మా ఛానల్కు ఎంతో ప్రోత్సాహమిస్తుంది. ఇప్పుడు ఆలస్యం చెయ్యకుండా మీనరాశివారికి మార్చి 8 నుండి మార్చి 11 వరకు ఉండబోయే గ్రహస్థితి ప్రభావం, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక పరిస్థితి, కుటుంబ జీవితం, ఆరోగ్యం మరియు ఆధ్యాత్మిక పరిహారాలు వంటి ముఖ్యమైన విషయాలను ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. శ్రీ దుర్గాదేవి ఆశీస్సులతో ఈ రాశిఫలాలను ప్రారంభిద్దాం. ఓం ధూం దుర్గాయై నమః. మీనరాశివారికి మార్చి 8 ఆదివారం నుండి మార్చి 11 బుధవారం వరకు ఉన్న కాలం గ్రహాల సంచారం పరంగా చాలా ముఖ్యమైన సమయం. ఈ సమయంలో గురుగ్రహం మీ రాశికి అనుకూల దృష్టిని ఇస్తూ మీ ఆలోచనలకు స్థిరత్వం మరియు విశ్వాసం కలిగించే స్థితిలో ఉన్నాడు. గురువు అనేది జ్ఞానం, అభివృద్ధి మరియు శుభ ఫలితాలకు కారకుడు. అందుకే ఈ 4 రోజుల్లో మీరు తీసుకునే కొన్ని నిర్ణయాలు భవిష్యత్తులో మీ జీవితానికి దిశను మార్చే అవకాశముంది. చంద్రుడి సంచారం కూడా ఈ కాలంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఆదివారం రోజు చంద్రుడు మీ భావోద్వేగాలను ప్రభావితం చేస్తూ కుటుంబం మరియు వ్యక్తిగత జీవితంపై ఎక్కువ దృష్టి పెట్టేలా చేస్తాడు. ఈ రోజు మీరు గతంలో జరిగిన కొన్ని విషయాలను గుర్తు చేసుకుంటూ భవిష్యత్తు గురించి ఆలోచించే అవకాశం ఉంది. సోమవారం రోజు చంద్రుడి ప్రభావం వల్ల మీలో ధైర్యం మరియు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీరు చాలా రోజులుగా ఆలోచిస్తున్న ఒక పని ప్రారంభించడానికి ఇదే సరైన సమయమని అనిపించవచ్చు. కొంతమందికి కొత్త ఆలోచనలు, కొత్త ప్రణాళికలు కూడా ఈ రోజున కలగవచ్చు. మంగళవారం రోజు శక్తి మరియు చర్యలకు సంబంధించిన రోజు. ఈ రోజు మీరు ప్రారంభించిన పనుల్లో వేగం పెరుగుతుంది. అయితే కొన్నిసార్లు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల చిన్న సమస్యలు ఎదురవ్వచ్చు. కాబట్టి ప్రతి నిర్ణయాన్ని ఒకసారి ఆలోచించి తీసుకోవడం మంచిది. బుధవారం రోజు బుధగ్రహ ప్రభావం వల్ల కమ్యూనికేషన్ మరియు చర్చలలో విజయాన్ని పొందే అవకాశం ఉంటుంది. ఈ రోజు మీరు మాట్లాడే మాటలు చాలా ప్రభావవంతంగా ఉంటాయి. మీరు చెప్పే ఆలోచనలను ఇతరులు అంగీకరించే అవకాశం ఉంటుంది. ఈ 4 రోజుల్లో ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు మీ అంతఃప్రేరణను వినాలి. మీ మనస్సు చెప్పే మాటను గమనిస్తే చాలా సమస్యలకు సరైన పరిష్కారం దొరుకుతుంది. గ్రహస్థితి మీకు మార్గం చూపుతుంది, కానీ ఆ మార్గంలో నడవడం మాత్రం మీ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. ఈ సమయంలో మీరు ఆధ్యాత్మికతపై కొంత సమయం కేటాయిస్తే మనస్సుకు ప్రశాంతత లభిస్తుంది. దేవుని స్మరణ, ప్రార్థన లేదా ధ్యానం చేయడం వల్ల మీలో ఒక కొత్త ఉత్సాహం పుడుతుంది. అందుకే ఈ 4 రోజులను సానుకూలంగా స్వీకరించి ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకోవడానికి ప్రయత్నించాలి. మీనరాశివారికి ఈ కాలంలో ఉద్యోగరంగంలో కొన్ని ముఖ్యమైన పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆదివారం రోజు మీరు గతంలో చేసిన పనులను సమీక్షించుకునే సమయంలాగా ఉంటుంది.
మీరు గతంలో చేసిన ప్రయత్నాలు ఇప్పుడు ఫలితాలను ఇవ్వడం ప్రారంభించవచ్చు. కొంతమందికి గతంలో పెట్టిన అప్లికేషన్లు లేదా ఇంటర్వ్యూలకు సంబంధించిన సమాచారం కూడా ఈ సమయంలో రావచ్చు. సోమవారం రోజు కార్యాలయంలో మీ ప్రతిభను చూపించడానికి మంచి అవకాశం ఉంటుంది. మీరు చేస్తున్న పనిమీద మీకు ఉన్న నమ్మకం ఇతరులకు కూడా కనిపించవచ్చు. పై అధికారుల దృష్టిలో మీరు మరింత విశ్వసనీయ వ్యక్తిగా కనిపించే అవకాశం ఉంది. మంగళవారం రోజు కొంత ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. కార్యాలయంలో కొన్ని బాధ్యతలు ఒక్కసారిగా పెరగవచ్చు. కానీ ఈ పరిస్థితిని మీరు ఒక పరీక్షగా తీసుకుని ధైర్యంగా ఎదుర్కొంటే మంచి ఫలితాలు పొందవచ్చు. కొంతమంది మీనరాశివారికి ఈ సమయంలో కొత్త బాధ్యతలు లేదా కొత్త ప్రాజెక్టులు ఇవ్వబడే అవకాశం ఉంది. ఇది మొదట కొంత కష్టంగా అనిపించినా భవిష్యత్తులో ఇది మీ కెరీర్కు మంచి ప్రయోజనం తీసుకురావచ్చు. బుధవారం రోజు కమ్యూనికేషన్కు సంబంధించిన పనుల్లో విజయాన్ని పొందే అవకాశం ఉంటుంది. మీ ఆలోచనలను స్పష్టంగా చెప్పగలిగితే మీ సహచరులు మరియు అధికారులు మీ మీద మరింత నమ్మకం ఉంచుతారు. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి కూడా ఈ కాలం ఆశాజనకంగా ఉంటుంది. మీరు చేసిన ప్రయత్నాలు ఫలితం ఇవ్వడానికి సమయం దగ్గరపడుతోంది. అయితే ఈ సమయంలో సహనం చాలా ముఖ్యం. ఒకే ప్రయత్నంతో ఫలితం రాకపోయినా మీరు నిరాశ చెందకుండా మరిన్ని అవకాశాలను ప్రయత్నించాలి. మీలో ఉన్న ప్రతిభను మీరు గుర్తించి దాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే కెరీర్లో మంచి స్థాయికి చేరుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ 4 రోజుల్లో మీరు నేర్చుకునే విషయాలు భవిష్యత్తులో చాలా ఉపయోగపడతాయి. వ్యాపారం చేస్తున్న మీనరాశివారికి ఈ 4 రోజులు ఒక కొత్త మార్పుకు ప్రారంభం కావచ్చు. ఆదివారం రోజు వ్యాపార విషయాలలో మీరు కొత్త ఆలోచనలు చేయవచ్చు. ఇప్పటివరకు మీరు చేసిన పని పద్ధతిలో కొంత మార్పు చేయాలని అనిపించవచ్చు. ఇది మీ వ్యాపారాన్ని మరింత అభివృద్ధి దిశగా తీసుకువెళ్లే అవకాశం ఉంది. కొంతమందికి కొత్త భాగస్వామ్యాల గురించి చర్చలు జరగవచ్చు. అయితే కొత్త నిర్ణయాలు తీసుకునే ముందు పూర్తిగా విశ్లేషణ చేయడం అవసరం. సోమవారం రోజు కస్టమర్లతో మీ సంబంధాలు మెరుగుపడే అవకాశం ఉంది. మీరు ఇచ్చే సేవ లేదా ఉత్పత్తి పట్ల ప్రజల విశ్వాసం పెరుగుతుంది. ఇది మీ వ్యాపారానికి మంచి పేరు తీసుకురావచ్చు. మంగళవారం రోజు కొంత వేగంగా నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితులు రావచ్చు. మార్కెట్ పరిస్థితులను గమనిస్తూ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటే మంచి లాభాలు పొందే అవకాశం ఉంటుంది. అయితే అతి ఆశతో పెద్ద రిస్క్ తీసుకోవడం మంచిది కాదు. బుధవారం రోజు వ్యాపార చర్చలు మరియు ఒప్పందాలకు అనుకూలంగా ఉంటుంది. మీరు మాట్లాడే విధానం మరియు మీ ప్రణాళికలు ఇతరులను ఆకర్షించవచ్చు. కొత్త కస్టమర్లు లేదా కొత్త అవకాశాలు ఈరోజు మీ ముందుకు రావచ్చు. ఈ సమయంలో ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. వ్యాపారంలో విజయానికి కేవలం అదృష్టం మాత్రమే కాదు, క్రమశిక్షణ మరియు కష్టపడే స్వభావం కూడా అవసరం. మీరు మీ పనిలో నిబద్ధతతో ఉంటే ఈ కాలం మీ వ్యాపారానికి మంచి దిశను చూపుతుంది. మీనరాశివారికి ఈ 4 రోజుల్లో ఆర్థిక విషయాల్లో కొంత మెరుగుదల కనిపించే అవకాశం ఉంది. ఆదివారం రోజు మీరు గతంలో చేసిన ఖర్చులు మరియు ఆదాయాన్ని ఒకసారి పరిశీలించే అవకాశం ఉంటుంది. ఇది మీకు భవిష్యత్తులో ఆర్థిక ప్రణాళికను రూపొందించడానికి సహాయపడుతుంది. కొంతమందికి గతంలో ఇచ్చిన డబ్బు తిరిగి వచ్చే సూచనలు కూడా కనిపించవచ్చు. ఇది మీకు కొంత ఉపశమనం కలిగిస్తుంది. సోమవారం రోజు చిన్న చిన్న లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. మీరు చేసిన చిన్న ప్రయత్నాలు కూడా మంచి ఫలితాలను ఇవ్వవచ్చు. మంగళవారం రోజు ఒక ముఖ్యమైన ఆర్థిక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి రావచ్చు. ఈ సమయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా అనుభవజ్ఞుల సలహా తీసుకోవడం మంచిది. కొన్ని సందర్భాల్లో పెద్ద అవకాశాలు వచ్చినప్పుడు మనం ఆలోచించకుండా నిర్ణయం తీసుకుంటాం. కానీ ఆర్థిక విషయాల్లో జాగ్రత్త చాలా అవసరం. బుధవారం రోజు ఖర్చులను నియంత్రించడం చాలా ముఖ్యం. అనవసర ఖర్చులు తగ్గించగలిగితే భవిష్యత్తులో పెద్ద సమస్యలను నివారించవచ్చు. ఈ సమయంలో మీరు పొదుపు చేయడం ప్రారంభిస్తే అది భవిష్యత్తులో మీకొక బలమైన ఆర్థిక భద్రతను కలిగిస్తుంది. ధనం అనేది కేవలం సంపాదించడమే కాదు, దాన్ని సరిగ్గా నిర్వహించడం కూడా చాలా ముఖ్యం. మీరు ఆర్థిక విషయాల్లో క్రమశిక్షణ పాటిస్తే ఈ కాలం మీకు మంచి స్థిరత్వాన్ని ఇవ్వగలదు. మీనరాశివారికి మార్చి 8 నుండి మార్చి 11 వరకు కుటుంబ జీవితం చాలా ముఖ్యమైన పాత్ర పోషించే సమయం. ఈ 4 రోజుల్లో మీరు కుటుంబ సభ్యులతో గడిపే సమయం మీ మనస్సుకు ఎంతో ప్రశాంతతను ఇస్తుంది. ఆదివారం రోజు సాధారణంగా కుటుంబానికి సంబంధించిన రోజు కాబట్టి ఈ రోజు మీరు ఇంటి వాతావరణంలో ఎక్కువ సమయం గడపవచ్చు. గతంలో పని ఒత్తిడితో కుటుంబానికి సమయం ఇవ్వలేకపోయినవారు ఈరోజు కుటుంబ సభ్యులతో మాట్లాడే అవకాశం పొందుతారు.
కొన్ని సందర్భాల్లో కుటుంబంలో ఉన్న చిన్న చిన్న సమస్యలను కూడా ఈరోజు చర్చించి పరిష్కారం చేసుకునే అవకాశం ఉంటుంది. సోమవారం రోజు కుటుంబంలో ఒక ముఖ్యమైన విషయం గురించి చర్చ జరిగే అవకాశం ఉంది. ఇది ఇంటికి సంబంధించిన నిర్ణయం కావచ్చు, లేదా కుటుంబ సభ్యుల భవిష్యత్తుకు సంబంధించిన విషయం కావచ్చు. ఈ సమయంలో మీరు మాట్లాడే మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే మీ మాటలు ఇతరుల మనస్సులను ప్రభావితం చేయగలవు. మీరు సహనం మరియు ప్రేమతో మాట్లాడితే కుటుంబంలో ఐక్యత పెరుగుతుంది. కొంతమందికి ఈ రోజున పెద్దల ఆశీర్వాదం లభించే అవకాశం ఉంటుంది. పెద్దల సూచనలు మీ జీవితంలో సరైన మార్గాన్ని చూపగలవు. మంగళవారం రోజు కొంత భావోద్వేగ పరిస్థితి రావచ్చు. కొన్ని సందర్భాల్లో కుటుంబ సభ్యుల మధ్య అపార్థాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. కానీ మీరు ఆ పరిస్థితిని శాంతంగా ఎదుర్కొంటే సమస్యలు త్వరగా పరిష్కారమవుతాయి. మీనరాశివారు సాధారణంగా చాలా సున్నితమైన మనస్సు కలిగి ఉంటారు. అందుకే మీరు ఇతరుల భావాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఈ లక్షణం మీ కుటుంబ సంబంధాలను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. బుధవారం రోజు కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం కనిపించవచ్చు. కొంతమందికి బంధువుల నుండి మంచి వార్తలు వచ్చే అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి భవిష్యత్తు ప్రణాళికలు చేయడం కూడా ఈరోజు సాధ్యమవుతుంది. ఈ 4 రోజుల్లో ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు కుటుంబానికి ఇచ్చే ప్రాధాన్యం. మన జీవితంలో ఎంత పెద్ద విజయాలు వచ్చినా కుటుంబం ఇచ్చే ఆనందం మరియు మద్దతు చాలా విలువైనది. అందుకే ఈ సమయంలో మీరు కుటుంబంతో గడిపే ప్రతి క్షణాన్ని ఆనందంగా మర్చుకోవాలి. మీనరాశి విద్యార్థులకు ఈ 4 రోజులు చదువులో పురోగతిని సాధించడానికి మంచి అవకాశం కలిగించే సమయం. ఆదివారం రోజు విద్యార్థులు తమ చదువు ప్రణాళికను సరిచేసుకోవడానికి మంచి రోజు. మీరు ఏ విషయాల్లో బలంగా ఉన్నారు, ఏ విషయాల్లో మరింత శ్రమ అవసరం ఉందో తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఈరోజు మీరు సరైన ప్రణాళికతో చదువు ప్రారంభిస్తే భవిష్యత్తులో మంచి ఫలితాలు పొందవచ్చు. సోమవారం రోజు చదువులో ఏకాగ్రత పెరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు ఈ రోజును చదివిన విషయాలను సులభంగా గుర్తుంచుకోగలుగుతారు. గురువుల నుండి మంచి మార్గదర్శకత్వం పొందే అవకాశం కూడా ఉంటుంది. కొంతమందికి కొత్త విషయాలు నేర్చుకునే ఆసక్తి పెరుగుతుంది. ఇది మీ జ్ఞానాన్ని విస్తరించడానికి సహాయపడుతుంది. మంగళవారం రోజు కొంత ఒత్తిడి అనిపించవచ్చు. పరీక్షలు లేదా అసైన్మెంట్ల కారణంగా మీరు కొంత ఆందోళన చెందే అవకాశం ఉంటుంది. అయితే ఈ సమయంలో మీరు ధైర్యంగా ఉండాలి. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది అనే నమ్మకం మీలో ఉండాలి. మీరు క్రమశిక్షణతో చదివితే ఏ పరీక్ష అయినా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. బుధవారం రోజు విద్యార్థులకు కొత్త ఆలోచనలు వచ్చే అవకాశం ఉంటుంది. కొంతమందికి సృజనాత్మకత పెరిగే అవకాశం ఉంటుంది. మీరు మీ ప్రతిభను సరిగ్గా ఉపయోగించుకుంటే చదువులో మాత్రమే కాకుండా ఇతర రంగాల్లో కూడా విజయాన్ని సాధించవచ్చు. ముఖ్యంగా ఈ సమయంలో మీరు గురువుల సలహాలను గౌరవించాలి. వారి అనుభవం మీకు సరైన మార్గాన్ని చూపుతుంది. విద్య అనేది మన జీవితాన్ని మార్చే గొప్ప శక్తి. మీరు ఎంత కష్టపడితే అంత మంచి ఫలితం పొందగలుగుతారు. అందుకే ఈ 4 రోజుల్లో మీరు చదువుపై దృష్టి పెట్టి మీ లక్ష్యాలను సాధించడానికి ప్రయత్నించాలి. మీనరాశివారికి ఈ 4 రోజుల్లో ఆరోగ్యపరంగా సాధారణ స్థితి కనిపించినా కొంత జాగ్రత్త అవసరం. ఆదివారం రోజు మీరు శారీరకంగా కొంత ఉత్సాహంగా ఉంటారు. విశ్రాంతి తీసుకోవడానికి మరియు శరీరాన్ని రిఫ్రెష్ చేసుకోవడానికి ఇది మంచి రోజు. ఈ రోజు మీరు ప్రకృతి మధ్యలో కొంత సమయం గడిపితే మీ మనసుకు ప్రశాంతత లభిస్తుంది. సోమవారం రోజు పని ఒత్తిడి కొంత పెరగవచ్చు. ఇది శారీరక అలసటకు కారణం కావచ్చు. అందుకే మీరు పని మరియు విశ్రాంతి మధ్య సమతుల్యతను పాటించాలి. సరైన ఆహారం తీసుకోవడం మరియు సమయానికి నిద్రపోవడం చాలా ముఖ్యం. ఈ చిన్న అలవాట్లు మీ ఆరోగ్యాన్ని కాపాడడంలో సహాయపడతాయి. మంగళవారం రోజు కొంత మానసిక ఒత్తిడి అనిపించవచ్చు. కొన్ని విషయాలు మీకు ఆందోళన కలిగించవచ్చు. కానీ ఈ సమయంలో మీరు ధ్యానం లేదా ప్రార్థన చేయడం ద్వారా మనసును ప్రశాంతంగా ఉంచుకోవచ్చు. మీనరాశివారు సాధారణంగా ఆధ్యాత్మికతకు దగ్గరగా ఉంటారు. అందుకే ప్రార్థన లేదా ధ్యానం చేయడం వల్ల మీకు మానసిక బలం పెరుగుతుంది. బుధవారం రోజు ఆరోగ్య పరిస్థితి కొంత మెరుగ్గా ఉంటుంది. మీరు గతంలో ఎదుర్కొన్న అలసట తగ్గే అవకాశం ఉంటుంది. ఈరోజు మీరు శారీరక వ్యాయామం చేయడం ప్రారంభిస్తే అది భవిష్యత్తులో మీ ఆరోగ్యాన్ని బలపరచడంలో సహాయపడుతుంది. ఆరోగ్యమనేది మన జీవితంలో అత్యంత విలువైన సంపద. దాన్ని కాపాడుకోవడానికి మనం తీసుకునే ప్రతి చిన్న జాగ్రత్త కూడా చాలా ముఖ్యమైనది. మీనరాశివారికి ప్రేమ మరియు దాంపత్య జీవితంలో ఈ 4 రోజులు భావోద్వేగాలకు సంబంధించిన సమయం. ఆదివారం రోజు మీరు మీ భాగస్వామితో కలిసి ప్రశాంతంగా గడిపే అవకాశం ఉంటుంది. ఒకరినొకరు అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే సంబంధం మరింత బలపడుతుంది. మీనరాశివారు సహజంగా ప్రేమతో మరియు దయతో ఉండే స్వభావం కలిగి ఉంటారు. అందుకే వారు తమ సంబంధాలను ఎంతో విలువగా భావిస్తారు.
సోమవారం రోజు భాగస్వామితో ముఖ్యమైన విషయాలపై చర్చలు జరగవచ్చు. ఇది కుటుంబ భవిష్యత్తుకు సంబంధించిన విషయం కావచ్చు, లేదా ఆర్థిక విషయాలకు సంబంధించిన నిర్ణయం కావచ్చు. మీరు ఓర్పుతో మాట్లాడితే సంబంధం మరింత బలపడుతుంది. ఒకరిపై ఒకరికి నమ్మకం పెరుగుతుంది. మంగళవారం రోజు కొంత భావోద్వేగ పరిస్థితి రావచ్చు. చిన్న చిన్న విషయాలపై అపార్థాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. అయితే మీరు సహనం పాటిస్తే సమస్యలు త్వరగా పరిష్కారం అవుతాయి. ప్రతి సంబంధంలో కూడా కొన్ని పరీక్షలు వస్తాయి. ఆ పరీక్షలను కలిసి ఎదుర్కొంటే సంబంధం మరింత బలపడుతుంది. బుధవారం రోజు ప్రేమ మరియు దాంపత్య జీవితంలో మళ్లీ ఆనందం పెరుగుతుంది. భాగస్వామితో కలిసి భవిష్యత్తు గురించి ఆలోచించే అవకాశం ఉంటుంది. కొంతమందికి ఒక మంచి నిర్ణయం తీసుకునే సమయం కూడా రావచ్చు. ముఖ్యంగా ఈ సమయంలో మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి. ప్రేమ అనేది కేవలం మాటల్లో కాదు, మన చర్యల్లో కూడా కనిపించాలి. మీరు ప్రేమను గౌరవంతో మరియు నమ్మకంతో కాపాడుకుంటే సంబంధం జీవితాంతం బలంగా ఉంటుంది. మీనరాశివారికి ఈ కాలంలో ఆధ్యాత్మికత చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మీనరాశి స్వభావం ప్రకారం మీరు సహజంగా దైవభక్తి మరియు ఆధ్యాత్మిక ఆలోచనలకు దగ్గరగా ఉంటారు. మార్చి 8 నుండి మార్చి 11 వరకు ఉన్న ఈ 4 రోజుల్లో మీ మనసు కొన్ని సందర్భాల్లో లోతైన ఆలోచనల్లో మునిగిపోవచ్చు. జీవితం గురించి, భవిష్యత్తు గురించి, మీరు తీసుకోవాల్సిన నిర్ణయాల గురించి మీరు లోతుగా ఆలోచించే అవకాశం ఉంది. ఈ సమయంలో దేవునిపై విశ్వాసం పెరుగుతుంది. మీరు చేసే ప్రార్థనలకు ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుంది. ఆదివారం రోజు దేవాలయ దర్శనం చేయడం చాలా మంచిది. ముఖ్యంగా దుర్గాదేవి లేదా లక్ష్మీదేవి ఆలయాన్ని దర్శించుకుంటే మీ మనసులో ఉన్న భయాలు తగ్గే అవకాశం ఉంటుంది. ప్రార్థన చేయడం ద్వారా మీలో ఒక కొత్త ధైర్యం పుడుతుంది. కొంతమందికి ఈరోజు ఒక ఆధ్యాత్మిక అనుభూతి కలిగే అవకాశం కూడా ఉంటుంది. మీరు కొంత సమయం ధ్యానం చేయడం లేదా దేవుని నామస్మరణ చేయడం వల్ల మనసుకు ప్రశాంతత లభిస్తుంది. సోమవారం రోజు శివారాధన చేయడం చాలా శుభప్రదంగా ఉంటుంది. శివుడికి అభిషేకం చేయడం లేదా ఓం నమః శివాయ మంత్రాన్ని జపించడం ద్వారా మీ జీవితంలో ఉన్న అడ్డంకులు తగ్గే అవకాశం ఉంటుంది. ఈ రోజు మీరు చేసే ప్రార్థన మీకు మానసిక బలాన్నిస్తుంది. కొన్ని సందర్భాల్లో మీరు ఎదుర్కొంటున్న సమస్యలకు సమాధానం కూడా మీ మనసులోనే దొరికే అవకాశం ఉంటుంది. మంగళవారం రోజు ధైర్యం మరియు శక్తికి సంబంధించిన రోజు. ఈ రోజు హనుమంతుడిని లేదా సుబ్రహ్మణ్య స్వామిని ప్రార్థించడం మంచిది. మీరు భయపడుతున్న విషయాలు లేదా మీకు ఎదురవుతున్న సమస్యలను ధైర్యంగా ఎదుర్కొనే శక్తి ఈ రోజు మీలో పెరుగుతుంది. మీరు నమ్మకం మరియు ధైర్యంతో ముందుకు సాగితే చాలా సమస్యలు సులభంగా పరిష్కారమవుతాయి. బుధవారం రోజు విష్ణు లేదా శ్రీకృష్ణుణ్ణి ప్రార్థించడం చాలా మంచిది. ఈరోజు మీరు చేసే ప్రార్థన మీ జీవితంలో శాంతి మరియు సమతుల్యతను తీసుకురావచ్చు. కొంతమందికి ఈరోజు ఒక మంచి శుభవార్త కూడా వినిపించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ 4 రోజుల్లో మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఆధ్యాత్మికత అనేది కేవలం పూజలు చేయడం మాత్రమే కాదు, మన మనసులో మంచి ఆలోచనలు పెంచుకోవడం కూడా. మీరు ఇతరులకు సహాయం చేయడం, మంచి మాటలు మాట్లాడడం, మంచి పనులు చేయడం కూడా దైవసేవే. మీరు ప్రతిరోజూ ఉదయం లేవగానే దేవుని స్మరణ చేయడం అలవాటు చేసుకుంటే మీ జీవితంలో ఒక కొత్త శాంతి మరియు ఆనందం వస్తుంది. ఈ కాలంలో మీరు చేసే చిన్న చిన్న పుణ్యకార్యాలు కూడా భవిష్యత్తులో పెద్ద శుభఫలితాలనివ్వగలవు. మీనరాశివారు ఈ 4 రోజుల్లో కొన్ని ముఖ్యమైన సూచనలు పాటిస్తే మరింత మంచి ఫలితాలను పొందవచ్చు. జీవితంలో విజయం సాధించడానికి కేవలం అదృష్టం మాత్రమే కాదు, మన కృషి మరియు మన ఆలోచనలు కూడా చాలా ముఖ్యమైనవి. ఈ కాలంలో మీరు చేసే కొన్ని చిన్న మార్పులు కూడా మీ జీవితంలో పెద్ద మార్పులను తీసుకురావచ్చు. మొదటగా మీరు మీ రోజును సానుకూల ఆలోచనలతో ప్రారంభించాలి. ఉదయం లేవగానే దేవుని స్మరణ చేయడం చాలా మంచిది. ఇది మీ మనసుకు ప్రశాంతతనిస్తుంది. అలాగే మీలో ఒక నమ్మకాన్ని పెంచుతుంది. మీరు మీ రోజును ధైర్యంగా ప్రారంభిస్తే ఆ రోజు చేసే పనులు కూడా సులభంగా పూర్తవుతాయి. సోమవారం రోజు శివుడికి పాలు లేదా నీటితో అభిషేకం చేయడం మంచిది. ఇది మీ జీవితంలో ఉన్న కొన్ని అడ్డంకులను తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే బుధవారం రోజు విష్ణు సహస్రనామం చదవడం లేదా విష్ణుదేవుణ్ణి ప్రార్థించడం మంచిది. ఇది మీ మనసుకు ప్రశాంతతనిస్తుంది. ఈ సమయంలో మీరు దానం చేయడం కూడా చాలా శుభప్రదం. పేదవారికి అన్నదానం చేయడం లేదా అవసరమైన వారికి సహాయం చేయడం వల్ల మీకు మంచి పుణ్యం లభిస్తుంది. ఇది మీ జీవితంలో శుభఫలితాలను పెంచుతుంది. మీరు ఇతరులకు సహాయం చేస్తే దేవుడు కూడా మీకు సహాయం చేస్తాడు అనే నమ్మకం మన సంస్కృతిలో ఉంది.
మరొక ముఖ్యమైన విషయమేమిటంటే మీరు కోపాన్ని నియంత్రించుకోవాలి. కొన్ని సందర్భాల్లో మనం కోపంతో మాట్లాడే మాటలు సంబంధాలను దెబ్బతీస్తాయి. మీరు ఓర్పుతో మాట్లాడితే చాలా సమస్యలు సులభంగా పరిష్కారమవుతాయి. అలాగే మీరు మీ ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. సరైన ఆహారం తీసుకోవడం మరియు విశ్రాంతి తీసుకోవడం కూడా చాలా ముఖ్యం. మీరు ఈ సూచనలు పాటిస్తే ఈ 4 రోజులు మీ జీవితంలో ఒక మంచి మార్పుకు కారణం కావచ్చు. మీరు ధైర్యంగా ముందుకు సాగితే దేవుని ఆశీస్సులు తప్పకుండా మీకు లభిస్తాయి. ప్రియమైన మీనరాశివారికి ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. జీవితంలో ప్రతి మనిషికి కొన్ని పరీక్షలు వస్తాయి. కాని ఆ పరీక్షలు మనల్ని బలహీనం చేయడానికి రావు, మనలో ఉన్న శక్తిని బయటకు తీసుకురావడానికి వస్తాయి. మీరు ఈ 4 రోజుల్లో కొన్ని చిన్న సవాళ్లు ఎదుర్కొన్నా వాటిని ధైర్యంగా ఎదుర్కొంటే భవిష్యత్తులో మీరు మరింత బలంగా మారతారు. మీ ఆలోచనలు సానుకూలంగా ఉంటే మీ జీవితంలో మంచి అవకాశాలు కూడా ఆకర్షితమవుతాయి. మీరు మీ లక్ష్యాలపై దృష్టి పెట్టి క్రమశిక్షణతో ముందుకు సాగితే ఏ విజయమూ దూరంలో ఉండదు. మీలో ఉన్న ప్రతిభను మీరు నమ్మాలి, దేవునిపై విశ్వాసముంచాలి. కష్టపడి పనిచేస్తే ఫలితం తప్పకుండా వస్తుంది. ఈ వీడియోలో చెప్పిన విషయాలు మీకు ఉపయోగపడితే తప్పకుండా ఈ వీడియోను లైక్ చేయండి. మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే జ్యోతిష్ మంత్రం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను కూడా నొక్కండి. అప్పుడు మేము చేసే ప్రతి కొత్త వీడియో మీకు వెంటనే చేరుతుంది. మీ అందరి జీవితాల్లో శుభం, శాంతి, సంపద మరియు ఆరోగ్యం నిండాలని కోరుకుంటూ శ్రీ దుర్గాదేవి ఆశీస్సులు ఎల్లప్పుడూ మీపై ఉండాలని ప్రార్థిస్తూ నమస్కారం. ఓం ధూం దుర్గాయై నమః.